ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఈరోజు మనము శ్రీ తులసి అస్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను. ఈ సంస్థలో ఏమేమి చెప్తాం? మ్యూజిక్, అస్ట్రాలజీ చూస్తాం. ఫస్ట్ ఆ దశ యోగంలో ఏ షట్చక్రంలో వస్తుందో చూస్తాం. తర్వాత దానికి సంబంధించిన మ్యూజిక్ థెరపీ కూడా ఉంటుంది, ముద్రా థెరపీ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, యోగాసనాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ దేవునికి జపం, హోమం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. జనరల్గా 3 నెలలు 6 నెలలకు ఒకసారి అంతర్దశలు విదశలు మారుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగాను ఈ పీరియడ్ నుంచి ఈ దశ అంతా బాగుందన్నారు కదా అంటారు. కాదు, దశలు మారినప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తుంటాయి. అందుకనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి వాటికి వెనకడుగు వేయకుండా అస్ట్రాలజర్ని కలిసి మరలా దాన్ని పూర్వ వైభవాన్ని నిలుపుకోవటానికి మనం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. గమనించగలరు. ఇప్పుడు మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే 15వ తేదీ వృశ్చికే బుధ, డిసెంబర్ 15, 2024 వృశ్చిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి. నెక్స్ట్ 16న కుంభంలోకి శుక్రుడు వస్తారు వక్రించి. ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్రుడు చాక్వేసి ఇక్కడ శుక్రుడు 16వ తేదీ ఇక్కడ బాగా ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు. ఎప్పుడు ఈ యొక్క 12వ నెల 16వ తేదీ 2024 మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి వారికి, మిథున రాశిలోకి తీసుకున్నట్లయితే మనము కృతికా నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, ఈ యొక్క పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం కిందకి వస్తుంది. మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ యొక్క వ్యయంలో పడిపోయాడు. మీ ఉద్యోగంలో ఇబ్బంది, అలాగే మీకంటూ ఒక స్థానం కోల్పోకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయాణాలు చేస్తారు. అయినా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి పూజలు చేయించుకుంటూ ఈ యొక్క మీకు ఈ యొక్క దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలలో అలసిపోవటం తప్ప ఏం మిగలదు. కాబట్టి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి. సంసారంలో దగ్గర నుంచి సొసైటీలో ఉద్యోగం చేసే వరకు, హై పొజిషన్ ఎగ్జిక్యూషన్ వరకు ఇలాంటి మనుషులే మనకు తాస్తరాపడుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు సర్వసాధారణంగా మీకు ఈ టైంలో కలిసి వస్తాయి. అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు, తీపి పదార్థాలు, తెల్లని వస్తువులు, తెల్లటి వస్త్రధారణ, అలాగే కొంచెం వెండిపైన మక్కువ, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా మాతృ సౌఖ్యం కూడా మీకు దొరకడానికి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 6వ ఇంట్లో రవి బుధుడు కలిసి ఉన్నారు. బుధుడు మీకు మీ రాశాధిపతి, అలాగే చతుర్థాధిపతి. రవి వచ్చేసి మీకు తృతీయాధిపతి. ఈ తృతీయాధిపతి ఇక్కడ బుధాది చేరు మారుల పట్టది కాబట్టి శని యొక్క శత్రుబాధలు, రోగ భయాలు, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయే పీరియడ్ ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు మలుచుకోగలిగితే మంచి అనుభవాలతో కూడుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీకు వచ్చేసి మిథున రాశి వారికి సహన రాగం, ఇది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానంలో తీసుకొని విన్నారంటే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేయబడ్డ సహన గాన అమృతం అని మీరు కొట్టండి, లేదా రాగం అని కొట్టండి. తద్వారా మీకు ఇదవుతుంది. ఒక్కసారి గమనిస్తే ఈ రాగం నేను బేసిక్గా అందరికీ చెప్తున్నాను, కానీ ఇక్కడ ఒకటి గమనించి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుంటే అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీ నక్షత్రానికి, మీ లగ్నానికి, మీ రాశికి, మీ దశకి సంబంధించి మారుతూ ఉంటుంది. రాగం మారుతుంది, ముద్ర మారుతుంది, ఆసన మారుతుంది, ప్రాణాయామం మారుతుంది, అలాగే పూజలు, జపాలు, హోమాలు, తపాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇవి గమనించి మీరు అవి కూడా నిశ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుని తెలుసుకోగలిగితే మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.